హాయ్ హలో అందరూ నమస్తే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాలలో చేపట్టినటువంటి ప్రజా ఉద్యమం ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మరొక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత నాకు అనిపించినటువంటి అభిప్రాయాన్ని చెప్తా ఉన్నాను. ఆ సీన్లు చూసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి పబ్లిక్ చూసిన తర్వాత కూటమి పట్ల ఎంత వ్యతిరేకతో ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిస్తే ఏ రకంగా మరి ఈ ఉద్యమాలలో పాల్గొంటున్నారో, అంటే ఇది ఒక పార్టీ ఇచ్చినటువంటి పిలుపు కాకుండా ప్రజల కోసం అంటే మన కోసం మనం చేసుకుంటున్నటువంటి ఒక ఉద్యమంలాగా భావించి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా నాకు అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీల ఎపిసోడ్కు సంబంధించి చెప్పినటువంటి మాటలు నిజంగా చాలామందిని ఆలోచింపజేస్తూ ఉన్నాయి. అండ్ మొన్న యువతకు సంబంధించి కూడా యువతనే భవిష్యత్తుకు దిక్సూచిలుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మనకున్నటువంటి వనరులు విద్యా వైద్యానికి సంబంధించి యువత పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక మంచి లీడర్లుగా ఎదగాలనేటువంటి ఆలోచన చెయ్యాలని జగన్ గారు ఏదైతే చెప్పారో దాని యొక్క ప్రభావం ఇక్కడైతే నాకు కనిపించింది. మెడికల్ కాలేజీలు అనేటువంటి విషయాన్ని చాలా చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మెడికల్ కాలేజీల యొక్క విలువ ఎప్పుడు తెలిసిందో తెలుసా? జగన్ గారు చెప్పినటువంటి విషయాలు చెప్తా ఉన్నా ఇక్కడ నేను. ప్రపంచంలో కరోనా అనేటువంటి ఒక మహమ్మారి ఎవరు కూడా ఊహించినటువంటి ఆ మహమ్మారి మరి ప్రపంచం మీద దాడి చేసింది. అనేక మంది ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతికినటువంటి పరిస్థితి, భయంతో ఏదైనా దగ్గొచ్చినా ఒక తుమ్మొచ్చినా భయపడినటువంటి పరిస్థితి. హాస్పిటల్కి వెళ్తే ఆక్సిజన్ అందక, ఆక్సిజన్ ఉన్న చోట మరి బెడ్లు దొరక్క చాలామంది అట్లాంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు మనం చూసాం. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. మన ఇంట్లో అన్ననో అమ్మనో అక్కనో నాన్ననో ఎవరైనా చనిపోతే కూడా చూడనటువంటి పరిస్థితి, దగ్గరికి వెళ్ళాలంటే భయపడేటువంటి భయానక దృశ్యాలను మనం అప్పుడు చూసాం. సో అప్పుడు జగన్ గారికి పుట్టినటువంటి ఆలోచన ఇది. అంటే మనకు ఏం తక్కువ ఉంది ఇక్కడ? మెడికల్ అనేటువంటిది చాలా తక్కువ ఉంది. ఆ రోజు కనుక బెడ్లో నింటే ఇంకా ఆక్సిజన్ ఇంకా అందించేటువంటి కార్యక్రమాలు చేసి ఉంటే ఇంకా ఎక్కువగా బతికేవాళ్ళు కదా అని చెప్పి. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి. ఇక్కడ మెడికల్ కాలేజ్ అంటారు. మెడికల్ కాలేజ్ ఒకటే కాదు, 500 పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు, అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి పరికరాలు, అందరికీ అందుబాటులో ఉండే విధంగా వైద్యము, పేదలకు విద్య అందే విధంగా మరి అందుబాటులో ఉండే విధంగా మెడికల్ సీట్లు, ఇట్లా అన్ని రకాలుగా ఆలోచన చేసి 17 మెడికల్ కాలేజీలు చరిత్రలో ఎవరు కూడా చేయనటువంటి ఒక అద్భుత కార్యక్రమాన్ని తక్కువ కాలంలోనే ఆ కరోనా మహమ్మారిని ఎదుర్కొని మరి ఆ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ప్రైవేట్ చేతుల్లో ఉంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయని గ్రహించినటువంటి జగన్ గారు మరి ప్రభుత్వమే నిర్మించాలనే ఆ కార్యక్రమాన్ని తలపెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి అది ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందనే ఉద్దేశమో మరే ఉద్దేశమో తెలియదు కానీ దాన్ని ప్రైవేటు పరం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో దాన్ని గట్టిగా అడ్డుకొని ఇప్పటి వరకు కూడా దాదాపుగా 2 నెలల కాలం అవుతుంటే దాన్ని సజీవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంచి ఈ సంతకాల సేకరణకు సంబంధించి పిలిచి మరీ సంతకాలు పెడుతున్నటువంటి దృశ్యాలు చాలా 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 ఉన్నాయి. మీరు కావాలంటే కనుక్కోండి. న్యూట్రల్ పబ్లిక్ కూడా అర్బన్లో కానీ రూరల్లో కానీ ఎక్కడైనా సరే మెడికల్ కాలేజీల ఎపిసోడ్ సంబంధించి జగన్ గారికి మా మద్దతు విషయంలో అని చెప్పి, మేము గతంలో టీడీపీ పార్టీకి ఓటు వేసాం, నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని అని చెప్పినటువంటి వాళ్ళు చెప్పి మరీ అక్కడ సంతకాలు పెడతా ఉన్నారు. ఎందుకంటే దాని విలువ తెలుసు కాబట్టి, అది మనకు చాలా అవసరం కాబట్టి. మొన్న ఒక మహిళ మనం చూసాం కదా, టీడీపీ పార్టీకి ఓటు వేసిన పాపానికి నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నాను కూడా. 5 నెలలుగా నన్ను ఒక మహిళను చూడకుండా వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, వస్తే ఒక్కొక్కరికి పగిలిపోద్ది ఇలాంటి ఆడవాళ్ళని ఏడిపించేటువంటి మహిళలకు అని చెప్పి ఆమె కామెంట్ చేసినటువంటి వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. సో ఇట్లా అన్ని నియోజకవర్గాలలో కూడా ప్రజల్లో చాలా మార్పులు వచ్చాయనడానికి ఇవన్నీ కూడా పెద్ద ఎగ్జాంపుల్స్. వెనకబడినటువంటి ప్రాంతాలు, అసలు ఈ ప్రాంతాలకు మెడికల్ కాలేజీలు వస్తాయా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తాయా అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రాంతాలు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాంధ్ర తీసుకోండి. ఉత్తరాంధ్రలో 4 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. పాడేరు కానీ, నర్సీపట్నం కానీ, పార్వతీపురం కానీ, విజయనగరం కానీ. ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు వైద్యం కానీ విద్య కానీ అందించేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం కాదా ఇది? ఒక 3 నుంచి 4 వేల కోట్లు ఖర్చు పెడితే అయిపోయే దానికి ఇప్పుడేం వీళ్ళు తక్కువ కాలంలోనే, వీళ్ళు అధికారులకు వచ్చి తక్కువ కాలంలో 2,27,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళ పత్రికలు కూడా రాస్తూ ఉన్నాయి కదా. మరి అంత అప్పు చేసి ఈ కాలేజీ కట్టలేకపోతే ఇంకెందుకు ప్రభుత్వం చెప్పండి? సంపద సృష్టిస్తామన్న వాళ్ళు చేయకుండా ఉంటే. రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి కాలేజీలకు సంబంధించి ఒక ఉద్యమం చేసినప్పుడు కొంతమంది ఒక వర్గం ఉంటారు కదా,
పని పాట లేకుండా కూర్చొనేటువంటి వర్గం ఉంటారు కదా, వాళ్ళలో ఇంకా మార్పు రాలేదు. ఎంతసేపు అక్కడ జగన్మోహన్ రెడ్డిని చూస్తారు కానీ ఆ మెడికల్ కాలేజీని కదా మీరు చూడాల్సింది. ఆ మెడికల్ కాలేజ్ నుంచి దానికి మద్దతు ఇవ్వాలి, ఆ కాలేజీకి మనం మద్దతు ఇవ్వాలి. ఏదో డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి, ఏదో లడ్డుకు సంబంధించి డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్తే ఏమన్నా తెలుగుండే మాట్లాడుతూ ఉన్నారా? 2 నెలల కాలంగా ఇదే అంశానికి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ ఒక షెడ్యూల్ ఖరారు చేసుకొని ప్రజల్లోకి ఉన్నటువంటి పరిస్థితి కదా. 1 కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ కూడా కలవాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఎవరి కోసం? మీకోసమే కదా, వాళ్ళ సొంత పనుల కోసమా? కాదు కదా. ఇక్కడ పోలీసు అధికారులు కూడా అంటే వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయని చెప్తారు, పైన ప్రభుత్వ పెద్దలు చెప్పినా మేము ఏం చేస్తామని చెప్పి. సో వాళ్ళు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం, అన్ని రకాలుగా అడ్డంకులు, అన్ని రకాలుగా బారికేడ్లు పెట్టడం, అన్ని రకాలుగా ముందస్తు అరెస్టులు చేయడం, భయపెట్టించడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో కొన్ని చోట్ల మరి వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయాలి. వాళ్ళ మనసులో మరి మెడికల్ కాలేజ్ ఉపయోగానికి సంబంధించి వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా పోలీసు అధికారులు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు వాళ్ళు కూడా. గవర్నమెంట్ పైన అధికారుల ఆదేశాలు పాటించక తప్పని పరిస్థితి. సో ఇట్లా ఎన్ని రకాలుగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ యువత కానీ మరి స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ అంటే కూటమి ఊహించని రేంజ్లో కూటమి వణికిపోయే విధంగా ఇంత మార్పు వచ్చిందా ప్రజల్లో అనే ఆలోచన కలిగే విధంగా 175 నియోజకవర్గాల దద్దరిల్లిపోయే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేశారు అనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఆల్రెడీ కొంతమంది పబ్లిక్ లేరు అని చెప్పి కామెంట్ చేసినటువంటి వాళ్ళకి ఇంతకుముందు వీడియోలో నేను చూపించాను. మరికొన్ని విజువల్స్ ఈ వీడియోలో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి చూడండి. ఇదిగోండి విద్యార్థులు ఉన్నారు అంటే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు కాలేజీల యొక్క పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించి. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దానికోసం పోరాల్సిన బాధ్యత మీ చేతిలో ఉంది, యువత చేతుల్లో ఉందని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ ఒక్క మాట వాళ్ళలో నాటుకుపోయింది కాబట్టి వాళ్ళు కూడా మరి ఉద్యమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే పబ్లిక్ ఉన్నారా లేదా అని చెప్పడం కోసం ఒకసారి చూడండి. ఇదిగో పబ్లిక్, వీళ్ళంతా పబ్లికే కదా, పబ్లిక్ లేరని ఏమైనా చెప్పగలరా? ఇది చూసిన తర్వాత ఇవేం గ్రాఫిక్స్ కాదు కదా. కొన్ని వీడియోలు కూడా చూపిస్తా మీకు. అది మచిలీపట్నం, జగ్గయ్యపేట, నరసన్నపేట ఇంత పబ్లికే కనిపిస్తుంది కదా. పబ్లిక్ ఇదిగోండి. కొంతమంది ఎక్కడ కొన్ని విజువల్స్ చూపించి ముందు ఫ్రంట్ సైడో బ్యాక్ సైడో ఎవరు పబ్లికే లేరు, ప్రోగ్రామ్ ఫెయిల్యూర్ అని చెప్తుంటారు కదా. అంటే ప్రజలకు సంబంధించి ప్రజా ఉద్యమానికి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా దీని సక్సెస్ అయిందని తెలియాలి. సక్సెస్ ఎఫెక్ట్ వల్ల మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఆగాలన్నటువంటిదే నా యొక్క ఇంటెన్షన్. ప్రజా మద్దతు ఉందంటేనే కదా వాళ్ళలో కూడా కొంచెం భయం మొదలవుతుంది. ఇదండి వల్లభనేని వంశీ పార్టీ రాజకీయాలు వదిలేశాడు, వల్లభనేని వంశీ యాక్టివ్గా లేడు, పార్టీకి దూరం ఉన్నాడు, అది ఇదని చెప్పి కామెంట్ చేసినటువంటి వాళ్ళకు ఈరోజు వల్లభనేని వంశీ ఆన్సర్. ఈ కార్యక్రమంలో వల్లభనేని వంశీ కూడా పాల్గొన్నాడు. ఓకే, అక్కడికి వెళ్ళి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చినటువంటి ఫోటో క్లిప్పింగ్స్ ఇదిగో. సో ఇది వాస్తవ పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు 175 నియోజకవర్గాలలో మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు, లీడర్లు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.